Accident root cause analysis. What is the meaning of the accident root cause analysis? అంటే ప్రమాదం జరగడానికి అంతర్లీన కారణాల యొక్క విశ్లేషణ ఆర్ ప్రమాదాలు జరగడానికి మూల కారణాల యొక్క విశ్లేషణ. ఇది ఒకసారి ఎన్నిసార్లు అడిగాడు 8 మార్క్స్ కి, అందుకనే ఇంట్రడ్యూస్ చేశాను ఈ చాప్టర్. యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ప్రమాదాలు జరగడానికి మూల కారణాల యొక్క విశ్లేషణ. అంతకుముందు ఏబిసి రేటింగ్ సిస్టమ్ చెప్పాను, అది హజార్డ్స్ గురించి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకేనా? ఇది ఐఎస్ 104. ఇది ఐఎస్ 104 లో ఉండే టాపిక్. ఇది డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. ఇంట్రడక్షన్ అది అనవసరం దీనికి. చూడండి, ఇందులో రూట్ కాజ్ అనాలిసిస్ కి 3 రకాలైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంజురీ కాజ్ అనాలిసిస్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంజురీ కాజ్ అనాలిసిస్ అంటే గాయం జరగడానికి కావలసిన విశ్లేషణ. అంటే ఇంజురీ కాజ్ అంటే గాయాలు అవడానికి విశ్లేషణ. ఇదొక మెథడ్. ఇందులో 4 పాయింట్స్ ఉంటాయి. అదైన తర్వాత సర్ఫేస్ కాజ్ అనాలిసిస్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సర్ఫేస్ కాజ్ అనాలిసిస్? ఉపరితల కారణాల యొక్క విశ్లేషణ. ఇందులో 2 ఉంటాయి, ఏ పాయింట్, బి పాయింట్. ఏంటి? ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే ప్రాథమిక ఉపరితల కారణాలు. దీన్ని ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే కారణం అయ్యే ఉపరితల కారణాలు ఆర్ దోహదపడే ఉపరితల కారణాలు. ఇందులో ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సింపుల్ గానే ఉంటుంది, పెద్ద ఏం కాదు. అదైన తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ అంటే మూల కారణం యొక్క విశ్లేషణ. ఇవి 3 పాయింట్స్ ఉన్నాయి దేంట్లో. యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంజురీ కాజ్ అనాలిసిస్ అంటే గాయము కారణమయ్యే విశ్లేషణ, గాయాలు కారణమయ్యే విశ్లేషణ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అంటే ఉపరితల కారణం యొక్క విశ్లేషణ. ఉపరితల కారణం యొక్క విశ్లేషణ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను. ఇందులో 2 సబ్ పాయింట్స్ ఉంటాయి. ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే ప్రాథమిక ఉపరితల కారణాలు ఏంటి? కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే కారణమయ్యే ఉపరితల కారణాలు ఏంటి? తర్వాత లేక దోహదపడే ఉపరితల కారణాలు ఏంటి? ఇవి ఏబి అయిన తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ అంటే మూల కారణం యొక్క విశ్లేషణ, లేకపోతే అంతర్లీన కారణం యొక్క విశ్లేషణ. యాస్టీస్ గా రాయండి, ఒకేలాగా ఉంటాయి, కొద్దిగా చిన్న మోడిఫికేషన్ ఉంటుంది, అంటే ఏం లేదు. కమింగ్ టు ది ఫస్ట్, ఇంజురీ కాజ్ అనాలిసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంజురీ కాజ్ అనాలిసిస్? ఇంజురీ కాజ్ అనాలిసిస్ అంటే గాయాల కారణమయ్యే విశ్లేషణ. ఏంటి? అనలైజ్ ది ఇంజురీ ఈవెంట్ టు ఐడెంటిఫై అండ్ డిస్క్రైబ్ ది నేచర్ ఆఫ్ ది హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎనర్జీ దట్ కాజెస్ ది ఇంజురీ ఆర్ ఇల్నెస్. అంటే అనలైజ్ అంటే విశ్లేషించడం. దేన్ని విశ్లేషిస్తారు? ద ఇంజురీ ఈవెంట్ అంటే ఆ గాయాలుకి కారకమయ్యే ఘటనల్ని విశ్లేషించడం. ఇంజురీ ఈవెంట్ అంటే గాయాలు జరిగే ఘటనల్ని విశ్లేషించడం. దేని కొరకు? టు ఐడెంటిఫై అండ్ డిస్క్రైబ్ గుర్తించడానికి, మరియు డిస్క్రైబ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిస్క్రైబ్? వివరించడానికి. దేన్ని? ద నేచర్ ఆఫ్ హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎనర్జీ దట్ కాజెస్ ఇంజురీ ఆర్ ఇల్నెస్. ఆ ప్రమాదకరమైన శక్తి యొక్క బదిలీ కారణం అవడం. దేనికి? ఆ పర్టికులర్ వ్యక్తికి గాయాలు తగలడానికైనా, ఆ పర్టికులర్ వ్యక్తికి ఆక్యుపేషన్ డిసీజెస్ రావడానికైనా. అంటే ఈ పర్టికులర్ ఇంజురీ కాజ్ అనేది దేని నుంచి వస్తుంది?
నేచర్ ఆఫ్ హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎనర్జీ అంటే ప్రమాదకరమైన శక్తి యొక్క బదిలీ ద్వారా వచ్చే దానిని ఇంజూరీ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ప్రమాదకరమైన శక్తి ఏంటి? ఎలక్ట్రిక్ ఎనర్జీ, రోటరీ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. అంటే ఏదైనా హార్మ్ఫుల్ శక్తి ద్వారా ఒక వ్యక్తి గాయపడినా, జబ్బులు బారిన పడ్డ, ఆక్యుపేషన్ డిసీజ్ వచ్చినా దాన్ని ఇంజూరీ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఓకేనా? మళ్ళీ చదువుతున్నాను. అనలైజ్ ది ఇంజురీ ఈవెంట్ అంటే ఆ పర్టికులర్ గాయాల యొక్క ఘటనని విశ్లేషించడం. దేనికి? టు ఐడెంటిఫై, డిస్క్రైబ్ అంటే గుర్తించడానికి, వివరించడానికి. దేన్ని? ద నేచర్ ఆఫ్ హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఎనర్జీ ప్రమాదకరమైన శక్తి యొక్క బదిలీని. దట్ కాజెస్ ఆ ప్రమాదకరమైన శక్తి యొక్క బదిలీ కారణం అవడం. దేనికి? ఆ పర్టికులర్ వ్యక్తికి ఇంజురీ అవ్వడానికి లేదా ఇల్నెస్ అవ్వడానికి అంటే ఆక్యుపేషన్ డిసీజెస్ రావడం. దీన్ని ఇంజురీ కాజ్ అనాలిసిస్ అని అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా, క్లియర్ గానే చెప్పాను. తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటి? వీటికి కొన్ని ఉదాహరణలు ఏంటి? ascertain to the right forearm resulting from contact with rotary saw blade. రోటరీ సా బ్లేడ్ అంటే తిరుగుతున్న ఒక సా బ్లేడ్. అదేంటదో మెకానికల్ ఎనర్జీ. అతని గార్డింగ్ లేకుండా పర్టికులర్ డేంజరస్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు. అతని చెయ్యి కట్ అయిపోయింది, కుడి మోచేయి కట్ అయిపోయింది. లెసర్టన్ అంటే ఇచ్చినివ్వడం. దేనివల్ల? రిజల్టింగ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ రోటరీ సా బ్లేడ్. తిరుగుతున్న సా బ్లేడ్ వల్ల అతని యొక్క కుడి చేయి విచ్ఛిన్నం అవడం. ఇది ఇంజురీ కాజ్ అనాలిసిస్ లో ఒక టైప్ ఆఫ్ యాక్సిడెంట్. సెకండ్, కంట్యూషన్ ఫ్రమ్ ది హెడ్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ఆర్ ఇంపాక్టింగ్ ది కాంక్రీట్ ఫ్లోర్. ఒక కాంక్రీట్ ఫ్లోర్, ఒక పొడుచుకొని వచ్చే కాంక్రీట్ ఫ్లోర్ ఒక వ్యక్తికి హెడ్ కి తగలడం వల్ల ఇంజూర్ అవడం. అర్థమైందా? అంటే కాంట్యూషన్ అంటే గందరగోళం అయిపోవడం అనమాట. మనకి తల పగలడాన్ని కాంట్యూషన్ అని అంటారు. ఇదొక ఎగ్జాంపుల్. అదైన తర్వాత థర్డ్ పాయింట్, ఫెయిల్యూర్ టు డీఎనర్జైజ్ ది సర్క్యూట్ అండ్ ఫాలో లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్స్. చూడండి, ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ని కానీ లేకపోతే ఎనీ అదర్ కంట్రోల్ ప్యానల్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ రిపేర్ చేస్తున్నప్పుడు ఏంటి? దానికి శక్తినిచ్చే పరికరాన్ని లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేయాలి. అది చేయకుండా చేస్తున్నావు నువ్వు అంటే ప్రమాదకరమైన శక్తి వల్ల నీకు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది. 1% ఆఫ్ ఎనర్జీ చాలు నువ్వు పైకి టికెట్ తీసుకోవడానికి. అది అంటే లాక్అవుట్ ట్యాగ్అవుట్ విధానం సరిగ్గా ఫాలో అవ్వకుండా ఒక ఎక్విప్మెంట్ ని రిపేర్ చేస్తున్నావు లేకపోతే మెయింటైన్ చేస్తున్నావు. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంజురీ కాజ్ అనాలిసిస్. తర్వాత అన్క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది ఎలక్ట్రిసిటీ. సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పర్సన్స్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. ఇట్ మే లీడ్ ఇంజురీ కాజ్. ఓకేనా? ఈ 4 రాయండి. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే రాసుకోండి. ఈ 4 చాలు, మోర్ దాన్ ఇనఫ్. మంచి ఎగ్జాంపుల్స్. అంటే పర్టికులర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ వల్ల గాయాలు అవడం, గాయాలు అయ్యే కారణాన్ని ఇంజురీ కాజ్ అనాలిసిస్ అని అంటారు. రైట్. అదైన తర్వాత సెకండ్, సర్ఫేస్ కాజ్ అనాలిసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అంటే ఉపరితల కారణం యొక్క విశ్లేషణ. ఏంటి ఉపరితల కారణం యొక్క విశ్లేషణ? Analyze the events to determine the specific hazardous conditions and unsafe or inappropriate behavior. అంటే ఏంటమ్మా? సంఘటనల్ని విశ్లేషించడం. అనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనల్ని విశ్లేషించడం. దేనికి? టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హజార్డస్ కండిషన్స్. నిర్దిష్టమైన ప్రమాదకరమైన పరిస్థితులను కనుగొనడం కోసం. అండ్ అన్సేఫ్ సురక్షితము కాని, ఆర్ ఇన్అప్రోప్రియేట్ అంటే సరిపడని,
బిహేవియర్స్ ప్రవర్తనలు కనుక్కోవడం కోసం. ఓకే, మళ్ళీ చదువుతున్నాను. అనలైజ్ ది ఈవెంట్స్ టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హజార్డస్ కండిషన్స్ అండ్ అన్సేఫ్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్. అంటే అనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనలు విశ్లేషించడం. దేనికోసం? టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హజార్డస్ కండిషన్స్, ప్రమాదకరమైన పరిస్థితుల్ని కనుగొనడం కోసం. అన్సేఫ్, సురక్షితము కాని పరిస్థితుల్ని కనుగొనడం కోసం. ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే సరిపడని ప్రవర్తన యొక్క విధానాల్ని కనుగొనడం కోసం. దీన్ని సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్, అంటే 2 రకాలుగా వర్గీకరించారు. సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏంటి? ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే ప్రాథమిక ఉపరితల కారణాలు. కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే కారణం అవడానికి, మన దోహదపడడానికి ఉపరితల కారణాలు. కారణమయ్యే ఉపరితల కారణాలు ఆర్ మన దోహదపడే ఉపరితల కారణాలని కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ ఫ్యాక్టర్స్ అని అంటారు. ఓకే, చూడండి. ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే కారణమయ్యే ఉపరితల కారణాలు ఏంటి? ప్రాథమిక ఉపరితల కారణాలు ఏంటి? అనలైజ్ ది ఈవెంట్స్ అక్కరింగ్ జస్ట్ ప్రియర్ టు ది ఇంజురీ ఈవెంట్ టు ఐడెంటిఫై దోస్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్స్ దట్ డైరెక్ట్లీ కాజ్డ్ టు ది యాక్సిడెంట్. అంటే ఏంటమ్మా? అనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనల్ని విశ్లేషించడం. ఆర్ అనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనల్ని విశ్లేషించడం. అక్కరింగ్ అంటే జరగడం. జస్ట్ ప్రియర్ టు ది ఇంజురీ ఈవెంట్ అంటే ఆ పర్టికులర్ ఇంజురీ ఘటన ముందు ఏ ఏ సంఘటనలు జరిగాయి అన్నది విశ్లేషించడం. దేనికోసం? ఐడెంటిఫై దోస్ స్పెసిఫిక్ కండిషన్స్ అంటే నిర్దిష్టమైన పరిస్థితులు అండ్ బిహేవియర్స్ అంటే ప్రవర్తనలు దట్ డైరెక్ట్లీ కాజ్డ్ ది యాక్సిడెంట్. ఆ నిర్దిష్టమైన పరిస్థితులు లేదా పర్టికులర్ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏదైనా ఆ పర్టికులర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం అయిందా అన్నదాన్ని విశ్లేషించడాన్ని ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, కొద్దిగా ఈ డెఫినేషన్ ఒక్కటే కష్టం, మిగతా ఈ పాయింట్స్ ఈజీగానే ఉంటాయి. అది మీరు బట్టి కొట్టాలి కంపల్సరీగా, యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అనలైజ్ ది ఈవెంట్స్ అక్కరింగ్ జస్ట్ ప్రియర్ టు ది ఇంజురీ అంటే సంఘటనలు విశ్లేషించడం. ఎప్పుడు ఏ సంఘటనలు విశ్లేషించడం? ఆ పర్టికులర్ ఇంజురీ జరగక మునుపు అయ్యే సంఘటనల్ని విశ్లేషించడం. టు ఐడెంటిఫై గుర్తించడానికి. దేనికి? దో స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్ ఆ పర్టికులర్ నిర్దిష్టమైన పరిస్థితులు మరియు ప్రవర్తనలు దట్ ఆర్ డైరెక్ట్లీ కాజ్డ్ ది యాక్సిడెంట్. ఆ ముందు జరిగిన నిర్దిష్టమైన కండిషన్ల వల్ల కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల కానీ ఆ ప్రమాదం జరిగిందా అన్నదాన్ని విశ్లేషణ చేయడాన్ని ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఈవెంట్ ఎక్స్ అన్గార్డెడ్ సా బ్లేడ్. చూడండి, ఒక వ్యక్తి గార్డింగ్ లేని సా బ్లేడ్ ఉపయోగిస్తున్నాడు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్. ఈవెంట్ వై అంటే సంఘటన యొక్క వై, ఇది ఎక్స్ వై జెడ్. ఈవెంట్ ఎక్స్, ఈవెంట్ వై. వర్కింగ్ ఎట్ ఏ ఎలివేషన్ వితౌట్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్. ఆ వ్యక్తి పైకి పనిచేస్తున్నాడు, అతనికి ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేకుండా పనిచేస్తున్నాడు. అది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అవుతుంది. తర్వాత ఈవెంట్ జెడ్ ఏంటి? పెర్ఫార్మింగ్ కన్ఫైన్డ్ స్పేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ వితౌట్ వేరింగ్ స్కార్ఫ్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో దూరి, కన్ఫైన్డ్ స్పేస్ అంటే సొరంగం లాంటి ప్రదేశం, ఏదర్ ప్రెషర్ వెసల్స్ అవన్నీ అన్నమాట, స్టోరేజ్ ట్యాంక్స్ వస్తారు.
performing confined space cleaning activities without wearing scuba, self-contained breathing apparatus వేసుకోకుండా confined space cleaning activities చేస్తున్నాడు. ఇది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ లోకి వస్తుంది. ఓకేనా? ఈవెంట్ ఎక్స్, ఈవెంట్ వై, ఈవెంట్ జెడ్. ఈ ఎగ్జాంపుల్స్ ఈజీగానే ఉన్నాయి. కొద్దిగా ఈ డెఫినేషన్ బట్టి కొట్టండి, అర్థం చేసుకొని బట్టి కొట్టండి. అందుకనే క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇదేంటిది? సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ లో రెండు ఉంటాయి. అందులో ఫస్ట్ది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, అంటే ప్రాథమిక ఉపరితల కారణాలు. అంటే ఏంటి ప్రాథమిక ఉపరితల కారణాలు? ఏంటి? ఎనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనల్ని విశ్లేషించడం, అక్కరింగ్ జరగడం జస్ట్ ప్రియర్ టు ది ఇంజురీ ఈవెంట్, ఆ ఇంజురీ జరిగే ఈవెంట్ ముందు జరిగే సంఘటనల్ని విశ్లేషించడం. దేనికోసం? టు ఐడెంటిఫై దోస్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్స్, ఆ పర్టికులర్ నిర్దిష్టమైన పరిస్థితులు మరియు ప్రవర్తనలు దట్ డైరెక్ట్లీ కాజ్ టు ది యాక్సిడెంట్, ఆ ప్రమాదం అవడానికి ఏదైనా కారణమైందా అన్నది విశ్లేషించడం. ఓకే, ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈవెంట్ ఎక్స్ ఏంటి? అన్గార్డెడ్ సా బ్లేడ్, అంటే కటింగ్ చేస్తున్నాడు వితౌట్ ప్రాపర్ గార్డింగ్ లేకుండా, దాన్ని అన్గార్డెడ్ సా బ్లేడ్ అని అంటారు. అది ఈవెంట్ ఎక్స్. అలా చేస్తున్నాడంటే ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రైమరీ సర్ఫేస్ కాజ్. తర్వాత ఈవెంట్ వై, వర్కింగ్ ఎట్ ఎలివేషన్స్ వితౌట్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్, ఆ వ్యక్తి పైకెక్కి పనిచేస్తున్నాడు వితౌట్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్ వలన. తర్వాత ఈవెంట్ జెడ్, పెర్ఫార్మింగ్ ది కన్ఫైన్డ్ స్పేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ వితౌట్ వేరింగ్ స్కాబా, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ కానీ ఎయిర్ ప్యూరిఫైర్ రెస్పిరేటర్ వేసుకోకుండా క్లీనింగ్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు. దీన్ని ఈవెంట్ జెడ్ అని అంటారు. ఇది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ లో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. వీటి ఇంకేదన్నా ఉంటే మీరు రాసుకోండి. అదైన తర్వాత బి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్ట్, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కాంట్రిబ్యూటింగ్? కారణం అవడం, ఆ పర్టికులర్ ఉపరితల కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే ఉపరితల కారణాల యొక్క విశ్లేషణ. అంటే ఉపరితల మళ్ళీ చెప్తున్నాను, ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే ప్రాథమిక ఉపరితల కారణాలు, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కారణం అంటే దోహదపడే ఉపరితల యొక్క కారణం. దోహదపడడం ఆరు కారణం అవడం, పర్టికులర్ ఉపరితల కారణాల యొక్క యాక్సిడెంట్స్ అవడానికి. అనలైజ్ ది కండిషన్స్ అండ్ బిహేవియర్ టు డిటర్మైన్ అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్ దట్ కాంట్రిబ్యూటెడ్ ది యాక్సిడెంట్. అంటే ఏంటమ్మా? అనలైజ్ ది కండిషన్స్ అంటే పరిస్థితుల్ని విశ్లేషించడం, అండ్ బిహేవియర్స్ ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనని విశ్లేషించడం. దేనికోసం? టు డిటర్మైన్ కనుక్కోవడానికి, అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అంటే ఇతర నిర్దిష్టమైన పరిస్థితులు మరియు ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనలు బిహేవియర్ దట్ కాంట్రిబ్యూటెడ్ యాక్సిడెంట్, అవేమైనా ప్రమాదాలు జరగడానికి కారణాలు అయ్యాయేమని విశ్లేషించడం. మళ్ళీ చదువుతున్నాను. అనలైజ్ ది కండిషన్స్ అంటే పరిస్థితుల్ని విశ్లేషించడం, అండ్ బిహేవియర్స్ ప్రవర్తనలు వ్యక్తుల యొక్క ప్రవర్తనలు విశ్లేషించడం. దేనికోసం అంటే డిటర్మైన్ అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అంటే ఇతర నిర్దిష్టమైన పరిస్థితులు, అండ్ బిహేవియర్స్ ఇతర నిర్దిష్టమైన ప్రవర్తనలు దట్ కాంట్రిబ్యూటెడ్ యాక్సిడెంట్ ఆ పర్టికులర్ ప్రమాదం జరగడానికి కారణమైందేమో అని విశ్లేషించేదాన్ని కంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇందులో ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్, సూపర్వైజర్ నాట్ పెర్ఫార్మింగ్ వీక్లీ ఏరియా సేఫ్టీ ఇన్స్పెక్షన్. ఆ పర్టికులర్ సూపర్వైజర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయట్లేదు,
It may lead contributing surface causes. Okay. Supervisor ante safety supervisor. Safety supervisor is not performing weekly area safety inspection. A particular safety supervisor అనేది అసలు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయట్లేదు, దానికి ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరు లేరు. ఇట్ మే లీడ్ ది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎక్విప్మెంట్ మిస్సింగ్. పైకెక్కి పనిచేసేటప్పుడు ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదు, అయినా పైకెక్కి పనిచేస్తున్నారు. దిస్ ఈస్ ద కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. థర్డ్ పాయింట్, ట్రైయింగ్ షార్ట్ కట్ మెథడ్ టు ఫినిష్ ద జాబ్ క్విక్లీ. అక్కడ ఏరియా సూపర్వైజర్ ప్రెషర్ పెడుతుంటాడు, ఐ నీడ్ మోర్ ప్రొడక్షన్ అంటే ఏం చేస్తారు వర్కర్స్? షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేస్తారు. దానివల్ల ఇది వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్, అంటే ప్రమాదం జరగడానికి కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ ఫ్యాక్టర్. వర్కింగ్ ఆన్ ఎ మూవింగ్ ఎక్విప్మెంట్ చాలా ప్రమాదకరం. దిస్ మే లీడ్ కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. కదులుతున్న యంత్రం మీద పనిచేయడం. మేకింగ్ సేఫ్టీ డివైసెస్ ఇనాపరేటివ్. అసలు గార్డింగ్ ఎందుకు? టు ప్రివెంట్ ది ఎంప్లాయ్ కాంటాక్ట్ విత్ హజార్డస్ రోటరీ ఎక్విప్మెంట్. అది అడ్డొస్తుందని చెప్పి దాన్ని రిమూవ్ చేసి పనిచేయడం అన్నది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అవుతుంది. తర్వాత మనకి ఎడిక్షన్ ఆఫ్ ఇంటాక్సిక్ సబ్స్టెన్స్, అంటే మాదక పదార్థాలు సేవించి వర్క్ చేయడం. ఇట్ మే లీడ్ కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. ఓకే, అర్థమైంది కదా? ఇది బానే ఉంది, ఇది కూడా బానే ఉంది. ఇది ఈజీ, అర్థమైందా? చాలా ఈజీ. కొద్దిగా కాన్సెప్ట్ దొరికితే రాసేసుకోవచ్చు. మీరు చదవాల్సిందల్లా ఈ డెఫినిషన్ బైహార్ట్ చేయడం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బైహార్ట్ చేయడం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బైహార్ట్ చేయడం. అది కూడా పెద్ద కష్టంగా ఏం లేదు. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే మన దోహదపడే ఉపరితల కారణాలు ఏంటి? అనలైజ్ ది కండిషన్స్ అండ్ బిహేవియర్, అంటే ఆ పరిస్థితుల్ని ఆ ప్రవర్తనని విశ్లేషించడం. దేనికోసం? టు డిటర్మైన్ అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్ దట్ కాంట్రిబ్యూటెడ్ ది యాక్సిడెంట్. అంటే కనుగొనడం ఇతర నిర్దిష్టమైన పరిస్థితులు, ఇతర నిర్దిష్టమైన వ్యక్తుల యొక్క ప్రవర్తనల వల్ల ఆ ప్రమాదాలు జరగడానికి కారణం అవుతుందేమో అని విశ్లేషించేదాన్ని కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. వీటికి ఏంటి ఎగ్జాంపుల్స్? సూపర్వైజర్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్, అంటే ఇక్కడ సేఫ్టీ సూపర్వైజర్ అని రాయడం మర్చిపోయాను, సారీ. సేఫ్టీ సూపర్వైజర్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వీక్లీ ఏరియా సేఫ్టీ ఇన్స్పెక్షన్. అసలు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షనే చేయట్లేదు, అది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అవుతుంది. ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎక్విప్మెంట్ మిస్సింగ్. అసలు మీ ఇండస్ట్రీస్ లో ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేదే లేదు. ఫాల్ ప్రొటెక్షన్ అంటే చాలా రకాలు ఉంటాయి. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, పర్సనల్ ఫాల్ విజిటేషన్ సిస్టమ్, వీటిని షాక్ అబ్జర్వింగ్ లానియార్డ్స్ అని అంటారు. తర్వాత సెల్ఫ్ రీట్రేటింగ్ లానియార్డ్స్, అవి లేకపోవడం, అంటే వర్కింగ్ ఎట్ హైట్స్ లో అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రైయింగ్ షార్ట్ కట్ మెథడ్ టు ఫినిష్ ద జాబ్ క్విక్లీ. ఆ పర్టికులర్ జాబ్, ఆ పర్టికులర్ సూపర్వైజర్ ప్రెషర్ వల్ల క్వాలిటీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తయారు చేయడం మే లీడ్ కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. వర్కింగ్ ఆన్ ఎ మూవింగ్ ఎక్విప్మెంట్, కదులుతున్న పరికరం మీద పనిచేయడం, లేకపోతే కదులుతున్న యంత్రం మీద. నువ్వు ఏది రిపేర్ చేయాలనుకున్నా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపి లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ అయిన తర్వాత రిపేర్ చేయాలి, అలా చేయరు. తర్వాత మేకింగ్ సేఫ్టీ డివైసెస్ ఇనాపరేటివ్, ఆ గార్డింగ్ తీసేసి ఆ పర్టికులర్ రోటరీ ఎక్విప్మెంట్ ని హ్యాండిల్ చేయడం, ఇది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ లోకి వస్తుంది. తర్వాత మనకి ఎడిక్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టెన్స్, అంటే మాదక ద్రవ్యాలకి బానిసం అవుతూ పనిచేయడం, ఇది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ లోకి వస్తుంది. ఇప్పుడు మూడో దానికి వచ్చేసరికి రూట్ కాజ్ అనాలిసిస్. అంటే ఏంటి? అంతర్లీన కారణాల విశ్లేషణ, మూల కారణాల విశ్లేషణ. వాట్ ఆర్ ది రూట్ కాజ్ అనాలిసిస్? ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి. అనలైజ్ ది సిస్టమ్ వీక్నెస్
కాంట్రిబ్యూటింగ్ టు ది రూట్ కాజెస్ ఫర్ ఇన్అడిక్వేట్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటి, మళ్ళీ చదువుతున్నాను. ఎనలైజ్ ది సిస్టమ్ వీక్నెస్ కాంట్రిబ్యూటింగ్ టు రూట్ కాజెస్ ఫర్ ఇన్అడిక్వేట్ ఇంప్లిమెంటేషన్. అనలైజ్ అంటే విశ్లేషించడం. దేన్ని? సిస్టమ్ వీక్నెస్ అంటే వ్యవస్థ యొక్క బలహీనతను విశ్లేషించడం. కాంట్రిబ్యూటింగ్ ఆ వ్యవస్థ యొక్క బలహీనత ఏమైనా కారణం అవుతుందేమో అని విశ్లేషించడం. దేనికి? ఈ పర్టికులర్ రూట్ కాజ్ యాక్సిడెంట్స్, ఈ పర్టికులర్ మూల కారణాల యొక్క ప్రమాదాలు జరగడానికి వ్యవస్థ యొక్క బలహీనత ఏదైనా వీక్నెస్ అవుతుందేమో అని విశ్లేషించడం. మళ్ళీ చదువుతున్నాను. అనలైజ్ ది సిస్టమ్ వీక్నెస్ కాంట్రిబ్యూటింగ్ ది రూట్ కాజెస్ ఫర్ ఇన్అడిక్వేట్ ఇంప్లిమెంటేషన్. అంటే సరిపడని విధానాలు అమలు చేయడం వల్ల ఆ పర్టికులర్ వ్యవస్థ బలహీనపడింది. దాని ఫలితంగా ఏదైనా ప్రమాదాలు, ఈ ప్రమాదాల యొక్క మూల కారణాలు జరుగుతున్నాయేమో అని విశ్లేషించడాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఓకే. తర్వాత అనలైజ్ ఈచ్ కంట్రిబ్యూటింగ్ కండిషన్స్ అండ్ బిహేవియర్ టు డిటర్మైన్ ఇఫ్ వీక్నెస్ ఈస్ క్యారీడ్ అవుట్. సేఫ్టీ పాలసీస్, ప్రోగ్రామ్స్, ప్లాన్, ప్రాసెస్, ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్. అంటే ఏంటమ్మా? విశ్లేషించడం. ఏ రకమైన కారణాలు మన దోహదపడుతున్నాయి, ఏ రకమైన కారణాల యొక్క పరిస్థితులు మరియు ప్రవర్తనలు ఆ పర్టికులర్ వ్యవస్థ బలహీనంగా ఉండటానికి కారణమవుతున్నాయి అన్నది విశ్లేషించడం. ఏంటేటవి? సేఫ్టీ పాలసీస్, భద్రతాపరమైన విధానాలు ఏమైనా బలహీనంగా ఉన్నాయా? సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఏమైనా బలహీనంగా ఉన్నాయా? ప్లాన్, వాళ్ళకి ఏదైనా ప్రణాళిక ఏదైనా ఉందా? ఆ ప్రక్రియలు ఎలాగున్నాయి? ప్రొసీజర్స్, విధానాలు ఎలాగున్నాయి? ప్రాక్టీస్, పని పద్ధతులు ఎలాగున్నాయి? ఏ సిస్టమ్ దగ్గర వీక్ గా ఉంది అన్నది విశ్లేషించడాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రూట్ కాజ్ అనాలిసిస్? అంతర్లీన కారణం ఆర్ ప్రమాదం యొక్క మూల కారణం. ఇది డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఇది ఫస్ట్ చెప్పాను. అనలైజ్ ద ఈచ్ కంట్రిబ్యూటింగ్ కండిషన్ అంటే కారణమయ్యే పరిస్థితుల్ని విశ్లేషించడం, ప్రతి కారణమయ్యే కండిషన్స్ ని విశ్లేషించడం అండ్ ప్రవర్తనని విశ్లేషించడం. దేనికి? టు డిటర్మైన్. దేనికి? ఇఫ్ వీక్నెస్ అంటే పర్టికులర్ బలహీనత అన్నది ఇన్ క్యారింగ్ అవుట్ సేఫ్టీ పాలసీస్ లో అంటే భద్రతాపరమైన విధానాల్లో ఉన్నాయా, భద్రతాపరమైన ప్రోగ్రామ్స్ లో ఉన్నాయా, అసలు ప్లానింగ్ లో ఉందా, ఆ ప్రక్రియలో ఉందా, ఆ విధానాల్లో ఉందా, ఆ పని పద్ధతుల్లో ఉందా అన్నదాన్ని విశ్లేషించడాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్కన్సిస్టెంట్లీ. అసలు సేఫ్టీ ఇన్స్పెక్షనే చేయట్లేదు, ఎప్పుడో చేస్తున్నారు, కన్సిస్టెంట్ గా చేయట్లేదు. ఇట్ మే లీడ్ రూట్ కాజ్ అనాలిసిస్. సేఫ్టీ ఈస్ నాట్ బీయింగ్ adequately addressed డ్యూరింగ్ న్యూ ఎంప్లాయీస్ ఓరియంటేషన్. అసలు సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామే లేదు, సేఫ్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషనే లేదు. మీ ఇండస్ట్రీస్ లో అన్సేఫ్ యాక్ట్స్ గురించి ఏ సేఫ్టీ మేనేజర్ చెప్పట్లేదు. ఇది రూట్ కాజ్ అనాలిసిస్ అవుతుంది. ఎవరికి? కొత్తగా వచ్చిన వర్కర్స్ కి. కొత్తగా వచ్చిన వర్కర్స్ కి ఏంటి? సేఫ్టీ ఓరియంటేషన్ క్లాస్ తీసుకోవాలి, సేఫ్టీ ఇండక్షన్ క్లాస్ తీసుకొని మీ ఏరియాలో, మీ ప్లాంట్ లో ఎక్కడెక్కడ ఫైర్ ఫైటింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఏది ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎక్కడెక్కడ అన్సేఫ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పాలి. అది చెప్పట్లేదు. థర్డ్ పాయింట్, ఇన్అడిక్వేట్ ప్లానింగ్ అంటే ప్రణాళిక భాగం సరిగ్గా లేకపోవడం, అంటే సరిపడేటంత లేకపోవడం. ఇన్అడిక్వేట్ ఫార్మల్ రిటర్న్ ప్రోగ్రామ్స్, ఏదైనా కన్ఫైన్డ్ స్పేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఒక రిటర్న్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి.
వర్కింగ్ అట్ హైట్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక రిటర్న్ ప్రోగ్రామ్ అన్నది డెవలప్ చేయాలి పర్టికులర్ సూపర్వైజర్. అది ఎవరు జనరేట్ చేయట్లేదు. ఇన్యాడిక్వేట్ పాలసీస్ అంటే విధానాలు సరిగ్గా లేకపోవడం, ఇన్యాడిక్వేట్ ప్రాసెస్ అంటే ప్రక్రియలు సరిగ్గా లేకపోవడం, ఇన్యాడిక్వేట్ ప్రొసీజర్స్ అంటే విధానాలు సరిగ్గా లేకపోవడం, అండ్ ప్రాక్టీసెస్ పని పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రూట్ కాజ్ అనాలిసిస్ అంటే యాక్సిడెంట్ యొక్క మూల కారణం అయ్యే అవకాశం ఉంది. అదైన తర్వాత ఇన్స్పెక్షన్ పాలసీస్ డస్ నాట్ క్లియర్లీ స్పెసిఫై ది రెస్పాన్సిబిలిటీ బై నేమ్ ఆర్ పొజిషన్. అంటే తనిఖీ చేసిన వ్యవస్థ నిర్దిష్టంగా బాధ్యతల్ని కేటాయించకపోవడం కూడా రూట్ కాజ్ అనాలిసిస్ ఆఫ్ ది యాక్సిడెంట్ కి కారణం అవుతుంది. తర్వాత పాయింట్, నో ఫాల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ప్లాన్ ప్రాసెస్ ఆర్ ఇన్ ప్లేస్. అసలు ఫాల్ ప్రొటెక్షన్ సంబంధించిన శిక్షణ లేదు. కన్ఫైన్డ్ స్పేస్ లో వెళ్తే స్కాబా డోనింగ్ డోపింగ్ ప్రొసీజర్ చెప్పాలి, అది కూడా లేదు. ఇవన్నీ ఏంటి? ప్రమాదాల యొక్క మూల కారణాల యొక్క విశ్లేషణ. ఇవన్నీ ప్రమాదాల యొక్క అంతర్లీన కారణాలకి జరిగే అవకాశం ఉందన్నమాట. నో ఫాల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ప్లాన్ లేదు, అంటే ఫాల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ప్లాన్ లేదు, ఆ ప్రాసెస్ లేదు ఇన్ ప్లేస్ అన్నమాట. అందరికి అర్థమైంది అనుకుంటా కదా. వెరీ ఈజీ చాప్టర్, ఇందులో చెప్పేదేం లేదు. ఈ ఎగ్జాంపుల్స్ ఈజీగానే ఉన్నాయి. బట్ ఏ పాయింట్ కి ఏ ఎగ్జామ్స్ రాయాలో అది మీరు గుర్తుంచుకోండి. ఇంజూరీ కాజ్ అనాలిసిస్ ఇది ఒకటి డెఫినిషన్ బై హార్ట్ చేయాలి. ఇందులో పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి. తర్వాత సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ తాలూకా డెఫినిషన్ బై హార్ట్ చేయండి. ఇవి 2 గ్రూపులు, ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. క్లియర్ గా ఇచ్చాను. ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ డెఫినిషన్ బై హార్ట్ చేయాలి. ఇవి ఎగ్జాంపుల్స్ ఈజీ. తర్వాత కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ డెఫినిషన్ బై హార్ట్ చేయాలి, పాయింట్స్ ఈజీ. తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ ఈ యొక్క డెఫినిషన్ బై హార్ట్ చేయాలి, ఈ పాయింట్స్ ఈజీ. అయిపోయింది. మీకు 7 to 8 మార్క్స్ పడతాయి. ఇలాగా మీరు డీటెయిల్ గా రాశారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? తర్వాత క్లాస్ తోటి చెప్పే చాప్టర్ తోటి IS 104 టోటల్ గా అయిపోద్ది, ప్రోయాక్టివ్ రియాక్టివ్ అప్రోచ్ టెక్నిక్స్. తర్వాత రేపు సండే క్లాసు IS 102లో 2 టాపిక్స్ మిస్ చేశాను, అవి చెప్తాను. మండే నుంచి IS 106 స్టార్ట్ చేస్తాను. IS 106, 7, 8 ఆ 3 ఉన్నాయి ఇంకా. ఓకేనా? అయిపోతే మీకు ఆల్మోస్ట్ 65% అయిపోయినట్టే. 101 నుంచి 105 వరకు కంప్లీట్ చేశానండి. ఇది మార్నింగ్ సెక్షన్ క్లాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రాలేదు, వస్తే చెప్తాను. ఈ 108 అయిన తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రివ్యూ ప్రోగ్రామ్ పెడతాను. వీలైనంత వరకు ఎంతైతే అంత చెప్పుకుందాం మనకి ఎగ్జామ్స్ ముందు వరకు. ఇది యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అడిగితే ఈ పాయింట్స్ రాయాలి. దేనికి అది సపరేట్ టాపిక్. చెప్పమ్మా, చెప్పండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? అర్థమైందా మిస్టర్ శ్రీనివాస్? ఆర్ యూ ఏబుల్ టు అప్లై? నిన్న మొన్న కనబడలేదు మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మొన్న కనబడలేదేంటి మీరు? మొబైల్ కొంచెం ప్రాబ్లం అయింది సార్, డిస్ప్లే. ఓకే ఓకే. ప్రెజెంట్ బానే ఉన్నారా మీ మదర్? సార్ మీ మదర్ బానే ఉన్నారా ప్రెజెంట్? ప్రెజెంట్ బానే ఉన్నారు సార్. ఇది ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్? ఎస్ సార్, ఎస్ సార్. ఈజీగానే ఉంది కదా, పెద్ద కష్టమేం లేదు కదా? లేదు సార్, లేదు సార్. రైట్, ఓకే. ఏంటి మళ్ళా చెప్తున్నాను, స్టెప్స్ ఇన్ రూట్ కాజ్ అనాలిసిస్. ఒకటి ఇంజురీ కాజ్ అనాలిసిస్, దాని యొక్క డెఫినిషన్, దానికి సంబంధించిన పాయింట్స్.
రెండోది సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ 2 రకాలు, ఏబి. దాని యొక్క డెఫినేషన్, దాని రకాలు, గ్రూప్స్. ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే డెఫినేషన్, దానికి రిలేటెడ్ పాయింట్స్. కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ యొక్క డెఫినేషన్, దానికి రిలేటెడ్ పాయింట్స్. అదైన తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ యొక్క డెఫినేషన్, దానికి రిలేటెడ్ పాయింట్స్. క్లాస్ అయిపోయింది చాప్టర్. ఇంకేమన్నా మళ్ళీ రివైజ్ చేద్దామంటే టైం లేదు, 2 నిమిషాలే ఉంది. కాబట్టి ఒక్కొక్కటి 2 సార్లు చెప్తాను, నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చెప్పండి, ఎవరో రైజ్ చేశారు. అప్పో F11, వాట్ ఈస్ యువర్ డౌట్? చెప్పమ్మా. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ యువర్ డౌట్. చెప్పండి. ఏం లేదు సార్, బాగా అర్థమైంది. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. మీరు జ్యోతి కిరణ్ అంటే ఐజాగ్ లో ఉండే కుర్రోడవే కదా నువ్వు? అవును సార్. ఆన్లైన్ క్లాసులు కూడా వచ్చావు కదా నువ్వు? లేదు సార్, నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను 1 month. ఓకే, రీసెంట్ గా జాయిన్ అయ్యావు. ఎప్పుడు ఎగ్జామ్స్ నీకు? 2020 బ్యాచా 2021 బ్యాచా? 1920 సార్, అంటే లాస్ట్ లో జాయిన్ అయ్యాను. 2020 బ్యాచా మీరు? అవును సార్, 1920. ఓకే, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ షెడ్యూల్, జాగ్రత్తగా చదవండి. ఓకే సార్. ఏం పర్వాలేదులేండి, ఏదో రాయండి, దట్ డజంట్ మ్యాటర్. ఎగ్జామ్స్ పాస్ అయిపోవడం తేలికే. 28 మార్క్స్ రావేంటమ్మా ఆఫ్టర్ ఆల్. బట్ మీరు 33 మార్క్స్ తెచ్చుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇఫ్ యూ గెట్ మోర్ దాన్ 55 మార్క్స్ 80కి మీకు డిస్టింక్షన్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అన్నది చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. దీనికి మరీ చెప్తున్నాను, ఎవ్రీబడి షుడ్ గెయిన్ మోర్ దాన్ 75%. అది నా టార్గెట్. ఓకే, చెప్పండి. మీ డౌట్ ఏదో అడిగా అన్నారు. అప్పో F11 Pro అని ఏదో సెల్ ఫోన్ లో. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా, చెప్పు. సార్ అన్మ్యూట్ అయిపోయింది. మీ వాయిస్ వినపడట్లేదండి. ఓకే, చెప్పమ్మా, చెప్పు. ఓకే సార్, ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఉన్నాయి